సార్ దేవా సార్కి ఇప్పుడు ఎలా ఉంది సార్? డాక్టర్స్ అయితే ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. దేవ చాలా కేర్ తీసుకుంటాడా ఆంటీ? అలాంటిది యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఈ జానిగాడు శివబాబుని వెంటేసుకుని వచ్చాడు. లేనిపోయిన డౌట్లతో నన్ను ఇరికించేలా ఉన్నారు. దురదృష్టం ఎలా జరిగితే ఏంటి, నష్టమైతే జరిగింది. యాక్సిడెంట్కి కారణమైన వాళ్ళను వదిలిపెట్టకూడదు అంకుల్. వాళ్ళు ఇంకా ఉంటారా? ఎప్పుడో పారిపోయి ఉంటారు ఐశ్వర్య. మామ్, బ్రో మనసులో ఎవరున్నారో నీతో చెప్తే నువ్వు దీక్ష ఆపేస్తావని, నీ ప్రాణాలు కాపాడుకోగలుగుతావని బ్రో హడావిడిగా బయలుదేరాడు. ఆ తొందరలోనే ఇలా జరిగింది. ఏంటి సార్ మీరనేది? దేవా సార్ తన మనసులో ఉండే అమ్మాయి ఎవరో చెప్పాలని వచ్చారా? వచ్చి చెప్పలేదు. చెప్పాలని వస్తుంటే ఈ ఘోరమంతా జరిగిపోయింది. తనెవరో చెప్పినా అమ్మ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టినా బాగుండేది, కానీ అలా జరగలేదు. తనెవరో మాకు తెలిసి ఉంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెదబాబు ముందు నిల్చోబెట్టేవాళ్ళం. కళ్ళు తెరిచి తన ప్రాణాన్ని చూసుకోమని చెప్పేవాళ్ళం. ఆ అమ్మాయిని తీసుకొస్తే దేవ త్వరగా కోలుకుంటాడు కదా అంకుల్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెదబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.